అదే చెప్పండి. మా పవన్ ఇంటికాడ నేను చదువు చెప్తున్నా అంటే నువ్వు టీచర్ పంచు అని అడగండి సార్. చెప్పండి సార్. ఏమో అనుకుంటున్నా పవన్, ఏం నో ప్రాబ్లం పవన్. నేను కూడా స్కూల్లో చదివేవాడిని కాదు, నేను కూడా స్కూల్లో పెద్ద చదివేవాడిని కాదు, టీచర్లు చెప్పేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఏం చేయాలి చెప్పు, ఇప్పుడు ఏదో అనుకున్నావు కదా పవన్. సరే ఇప్పుడు మన వయసు చిన్నగా ఉంది, ఏం చదవాలి ఏం చేయాలి తెలియదు, సరేనా? కానీ ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నాం పవన్. ఏమవుదాం అనుకుంటున్నాం? డాక్టర్ అవ్వాలని చదువు లేకుండా అవ్వగలవా? తాతగారు చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? చదువుతావు కదా, ముచ్చట్లు పెట్టాలిరా, ఆడుకోవాలి, కొట్లాటలు పెట్టుకోవాలి, గేమ్స్ ఆడుకోవాలి, అంతా చదువు కూడా పెట్టుకోవాలి. అంతా చేసుకుంటేనే మనకు ఒక డైరెక్షన్ కూడా ఉంటుందిరా. ఈ వయసులో పక్కన పడ్డాం అనుకో పవన్, రికవర్ చేయడం చాలా కష్టం. ఆ మొక్క ఎదిగినట్రా కరెక్ట్ టైంలో ఎరువులు, కరెక్ట్ టైంలో నీళ్ళు వేస్తేనే ఎదుగుతుంది. నువ్వు 10 సంవత్సరాల తర్వాత అప్పుడు శ్రమ పడుంటే బాగుంటుంది అనుకున్నావు అనుకో, లేట్ అయిపోయింది కదా. టైంలో ఉంది కదా, ఆడుకో, చక్కగా ఉండు, కానీ చదవడం కూడా చేస్తావా? నువ్వు కూడా చేస్తావారా? రైట్, చేస్తావా?